నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్తో మేము ముందుకు వచ్చాం. వాస్కులర్ సర్జరీ, ఇది దేనికి అవసరం, ఎలాంటి వారికి అవసరం, దీని ట్రీట్మెంట్ ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాల్ని మనకు తెలియచేయడానికి కేర్ హాస్పిటల్స్ ప్రముఖ వాస్కులర్ సర్జన్ వంశీకృష్ణ గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్ గారు, అసలు వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీస్ అంటే ఏంటి? మన బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. అంటే హార్ట్ నుంచి బ్లడ్ పంప్ అవుతుంది, అలానే ఆర్టరీస్ ద్వారా వేరే అవయవాలకు బ్లడ్ వెళ్తుంది, అలానే వీన్స్ ద్వారా మళ్ళీ తిరిగి మన హార్ట్కి చేరుతుంది. ఈ మధ్యలో మన లంగ్స్ వచ్చేసి ఆ బ్లడ్ని ప్యూరిఫై చేసి ఆక్సిజనేట్ చేసి మళ్ళీ ఆర్టరీస్ ద్వారా వేరే ఆర్గాన్స్కి అన్నిటికీ పంపిస్తుంది. ఈ ఆర్టరీస్ ఈ హార్ట్ పరంగా మనకి కార్డియాలజిస్టు, కార్డియాక్ సర్జన్స్ వీళ్ళు ట్రీట్ చేస్తారు. మిగతా ఆర్టరీస్ కానీ వీన్స్ కానీలో వచ్చే ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసేది వాస్కులర్ సర్జన్స్. సో ఇది వరకు ఓన్లీ వాస్కులర్ సర్జరీ అంటే కట్ చేసి ఓపెన్ చేసి ఆపరేషన్ ద్వారా చేసేవాళ్ళం అనమాట. సో అందులో ఓపెన్ వాస్కులర్ సర్జరీ అంటాం. ఇప్పుడు ఈ కాలంలో అన్ని మామూలు ఒక చిన్న నీడిల్ ద్వారానో బెలూన్ ద్వారా ట్రీట్మెంట్స్ కానీ స్టంట్స్ వేయటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని ఎండోవాస్కులర్ సర్జరీ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఎండోవాస్కులర్ వచ్చాక సర్జరీస్ అనేది చాలా ఈజీ అని అనుకోవచ్చు డాక్టర్. అసలు ఎలా ఉంటుంది? ఎండోవాస్కులర్ సర్జరీ అనేది పేషెంట్కి ఇచ్చే ఒక ఆప్షన్, పేషెంట్కి మనకి డాక్టర్స్కి ఉన్న ఒక ఆప్షన్ మాత్రమే. ఇది ఏమైనా వాస్కులర్ సర్జరీని కంప్లీట్గా రీప్లేస్ చేసే పద్ధతి కాదు. కాకపోతే మనకి కొంచెం ఈజీగా సులువుగా కొంచెం హై రిస్క్ పేషెంట్స్ అయినా సరే మనం ఆపరేషన్ చేసుకోగలగడానికి మనకు ఒక పద్ధతి మాత్రమే. సో డాక్టర్ ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్గా పేషెంట్ని అసెస్ చేసుకుని వాళ్ళకి ఏ పద్ధతి అయితే సూట్ అవుతుంది అనేది మనం ఆలోచించుకుని ఆ పరంగా వాళ్ళని పేషెంట్ని ట్రీట్ చేయడానికి మనకున్న ఆప్షన్సే కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఏమీ కాదు. ఓకే, అంటే పేషెంట్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు వాస్కులరా ఎండోవాస్కులరా. ఓకే, అసలు డాక్టర్ అసలు ఈ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? హ్యూమన్ బాడీలో ఈ క్లాట్స్ అనేవి రావడానికి రీజన్స్ ఏంటి? సో మనకి బేసికల్లీ మెయిన్గా వచ్చేసి ఆర్టరీస్ మరియు వీన్స్ అనేది ఉంటుంది. ఏదైతే హార్ట్ నుంచి అవయవాలకు వచ్చేదాన్ని ఆర్టరీస్ అంటాము. తర్వాత అవి అవయవాల నుంచి తీసుకెళ్లే బ్లడ్ హార్ట్ వైపు తీసుకెళ్లే వాటిని వీన్స్ అంటాము. మనకి ఆర్టరీస్లోనూ క్లాట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్లో వీన్స్లో కూడా క్లాట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ ఆర్టరీస్లో క్లాట్ వచ్చేదాన్ని అక్యూట్ ఇస్కీమియా అంటాం అన్నమాట. దీనివల్ల ఈ సడన్గా క్లాట్స్ వచ్చినందువల్ల ఆర్గాన్కి మనం స్పెషల్లీ కాళ్ళకి రక్త ప్రసారం తగ్గిపోవడం, కాలు చనిపోవడం జరుగుతుంది. మనకి గుండెలో ఎలా అయితే బ్లాకేజెస్ వస్తే హార్ట్ అటాక్ వస్తుందో అలానే ఈ రక్త ప్రసారానికి కాళ్ళకు కానీ చేతులకు కానీ రక్త ప్రసారం తగ్గిపోవడం వల్ల వచ్చేదాన్ని లెగ్ అటాక్ అంటాము. సో తక్కువ అయిపోవడం వల్ల గ్యాంగ్రీన్ ఫార్మ్ అయ్యి ఆ కాలు తీసేసే పరిస్థితి వస్తుంది అనమాట. సో ఈ గ్యాంగ్రీన్ మళ్ళీ ఈ కాలు తీయకుండా మనం చేసే రక్త ప్రసారం మళ్ళీ పెంచడానికి చేసే ఆపరేషన్ని వాస్కులర్ సర్జరీ అంటాము. తర్వాత రెండవది మనకు వచ్చేసి వీన్స్. ఈ వీన్స్లో వచ్చే క్లాట్ని డీవీటీ అంటాం అనమాట. డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటాము. ఇది సాధారణంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు మనిషి ఎక్కువ కదలిక లేనప్పుడు ఆపరేషన్ తర్వాత ఎక్కువ నడవకపోయినా ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది జరుగుతుంది. అలా కాకుండా బాడీలో ఉన్న కొన్ని కణాలు సరిపడా లేకపోయినప్పుడు కూడా ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం లాంగ్ జర్నీ చేసినప్పుడు, ఇప్పుడు ఫ్లైట్లో 12 గంటలు 14 గంటలు ఫ్లైట్లో ప్రయాణం చేస్తాం, ఎక్కువ నడవకపోవడం, తర్వాత వాటర్ హైడ్రేషన్ సరిగ్గా ఉంచుకోకపోవడం వల్ల కూడా ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ వస్తుంది. ఈ రెండు మేజర్ వాస్కులర్ ఎమర్జెన్సీస్. దీన్ని వెంటనే ట్రీట్ చేయాల్సిన అవసరం మనకి ఉంటుందన్నమాట. అయితే ఈ పరిస్థితి, ఇలాంటి డిసీజెస్ రావడానికి అసలు రీజన్ ఏంటి? మనం తీసుకునే ఫుడ్ ఆర్ లైఫ్ స్టైల్, లేకపోతే వంశపారంపర్యంగా ఇలాంటివి ఏమైనా రీజన్స్ అవుతుంటాయి? మనం రెండుగా మాట్లాడుతున్నాం. ఒకటి వచ్చేసి ఆర్టీరియల్ డిసీజెస్, రెండోది వచ్చేసి ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్. ఆర్టీరియల్ డిసీజెస్ మనకి
వంశపారపర్యంగా కొంత ఉండే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అవి కాకుండా ఇంపార్టెంట్గా స్మోకింగ్ ఒకటి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఒకటి, లిపిడ్ ఫ్యాట్ కొవ్వు చేరుకుపోవడం ఒకటి, తర్వాత డయాబెటీస్, ఈ తర్వాత హైపర్ టెన్షన్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆర్టీరియల్ డిసీజెస్ అన్నమాట. సో మనకి ఏవైతే హార్ట్కి సంబంధించిన బ్లాకేజెస్ ఎలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవే రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి వేరే రక్తనాళాల్లో కూడా అవే రిస్క్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి. సో మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుని తర్వాత స్మోకింగ్, తర్వాత షుగర్, డయాబెటీస్ కంట్రోల్ ఇవన్నీ చేసుకోగలిగితే మనం ఈ డిసీజెస్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక పర్సన్ తనకి ఈ డిసీజ్ వచ్చింది అనేది ఐడెంటిఫై ఎలా చేయగలుగుతారు? దీనికి లక్షణాలు ఏమైనా ఉంటాయా? ఓకే, ఆర్టీరియల్ డిసీజెస్లో 2 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి ఎక్యూట్ ఇస్కీమియా, ఇంకోటి క్రోనిక్ ఇస్కీమియా. ఎక్యూట్ ఇస్కీమియా అంటే అది 1 గంట లోపల నుంచి 14 రోజుల్లోపు కనుక రక్త ప్రసారం సడన్గా కట్ ఆఫ్ అయిపోతే కనుక ఆ రక్త ప్రసారం పూర్తిగా ఆగిపోయి ఆ కాలుకి కానీ, పొట్టలో ఉన్న అవయవాలకు కానీ, చేతులకు కానీ ఆగిపోయి గ్యాంగ్రీన్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎక్యూట్ ఇస్కీమియా అంటాము. రెండో రకం వచ్చేసి క్రోనిక్ ఇస్కీమియా. ఏదైతే నెమ్మదిగా వయసు ప్రకారం కానీ, తర్వాత మన సిగరెట్ స్మోకింగ్, షుగర్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల నెమ్మదిగా కాల్షియం చేరుతుంది మన ఆర్టరీస్లో. చేరిన కాల్షియము ముద్దలాగా అయిపోయి గట్టిగా అయిపోయి కంప్లీట్గా బ్లాక్ చేసేస్తుంది. రక్త ప్రసారం తగ్గిపోవడం వల్ల మనకి చిన్న గాయం అయినా సరే ఆ గాయం మానకపోవడం, ఆ గాయం గ్యాంగ్రీన్గా మారటము, తర్వాత ఆ గ్యాంగ్రీన్ మీద ఇన్ఫెక్షన్ చేరి ఆ కాలు మొత్తం ప్రమాదంలోకి చేరటం జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువైతే ప్రాణానికి కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. సో మనం వెంటనే దాన్ని పసిగట్టి మనం వెంటనే ట్రీట్మెంట్ చేసుకోగలిగితే ఈ యాంపుటేషన్ అనేది ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. అసలు దీనికి డయాగ్నోసిస్ ఎలా ఉంది? డయాగ్నోసిస్ మన ప్రైమరీ ఫిజిషియన్ ఎవరు డాక్టర్ దగ్గరికి వారికి వెళ్ళినా సరే ఫస్ట్ వాళ్ళు పల్సెస్ చూస్తారు. ఆ పల్సెస్ చూసుకుని అవసరం అనుకుంటే ఆ రక్త ప్రసారం ఎలా ఉంది అనేది మనకు వెంటనే ఒక నిర్ధారణ వస్తుంది. ఆ తర్వాత అవసరం అయితే వాస్కులర్ కలర్ డాప్లర్ పరీక్ష ద్వారా అక్కడ క్లాట్ ఉందా, బ్లాకేజ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఆ తర్వాత అవసరమో అనుకుంటే నెక్స్ట్ యాంజియోగ్రామ్ యాంజియోగ్రామ్ అని సిటీ యాంజియోగ్రామ్ మరియు ఎంఆర్ యాంజియోగ్రామ్ అని మనకి టెస్టులు ఉన్నాయి. అంటే ఆ యాంజియోగ్రామ్ ద్వారా రక్త ప్రసారం ఎలా వెళ్తోంది, తర్వాత ఈ బ్లాకేజ్ ఎక్కడ ఉంది, ఈ బ్లాకేజ్కి మనం ఏ ఆపరేషన్ చేస్తే మంచిది, వాస్కులర్ ఓపెన్ చేసి ఆపరేషన్ చేస్తే మంచిదా లేదా ఎండోవాస్కులర్ పద్ధతిలో ఆపరేషన్ చేస్తే మంచిదా అనేది మనకి ఒక అవగాహన వస్తుంది. ఈ టెస్టులు చేసుకున్న తర్వాత ఆ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం అన్నమాట. అంటే వీటిలో శస్త్రచికిత్స, నాన్ సర్జికల్ ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయా? అన్నిటికీ కూడా సర్జరీని కంపల్సరీ? సో మనకి బ్లాకేజెస్ ఉన్నాయి అని చెప్పేసి మనం ఆపరేషన్ చేయాలి, ప్రతి పేషెంట్కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఒక 100 మంది పేషెంట్స్ని చూసాము, 100 మంది జనరల్ పబ్లిక్ని ఎస్పెషల్లీ డయాబెటిక్స్ చూసాము అంటే వాళ్ళకి కనీసం 40% మందికి రక్త ప్రసారం తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉందని చెప్పేసి మనం అందరినీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ రిస్క్ ప్రొఫైలింగ్ అంటాం, తర్వాత రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటాం. సో వాళ్ళకి కాళ్ళలో గాయం అయితే రక్త ప్రసారం పుండు మానే అవకాశం ఎలా ఉంది అనేది ఒకసారి అసెస్మెంట్ చేసుకుని తర్వాత గాయం ఉందా లేదా చూసుకోవడం, తర్వాత ఉంటే ఆ గాయం మామూలుగా మానుతుందా, మందుల ద్వారా మానుతుందా లేదా అసెస్మెంట్ చేసుకుని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో మనం చేసుకుంటే మనకు ఆపరేషన్ అవసరం లేకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. తీవ్రతను బట్టి సిచ్యువేషన్ సర్జికల్ ఆర్ నాన్ సర్జికల్ అనేది అంటే మీకు మెడిసిన్స్ తో కూడా క్యూరబుల్ కి అయితే అవకాశం ఉంది. ఇందులో మెడిసిన్లో క్యూరబుల్ కంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డిసీజెస్ సిమిలర్ టు హార్ట్ డిసీజ్. మనం హార్ట్కి ఏదైతే మనం మెడిసిన్స్ వాడతామో సిమిలర్ మెడిసిన్స్ మన కాళ్ళకు వచ్చే బ్లాకేజెస్ కూడా వాడతాము. అది కాకుండా ఇంపార్టెంట్గా ఏంటి అంటే ఈ కాళ్ళకి దెబ్బలు తగలకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న గాయమైనా సరే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
మన గాయం చిన్నదని చెప్పి వదిలేసినా సరే అది నెమ్మదిగా ఇన్ఫెక్షన్ అయ్యి కాలు మళ్ళీ ప్రాణం మీదకి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఈ జాగ్రత్తలు తీసుకున్నామంటే కనుక మనం ఈ సర్జరీ లేకుండా మనం